బాలు, మీనాని ఎలా అయినా ఇంట్లోంచి వెళ్ళగొట్టాలని చెప్పేసి ప్రభావతి అయితే ఒక ప్లాన్ అయితే వేస్తదనమాట. ఇక అందరూ పడుకోగానే ప్రభావతి వాళ్ళైతే హాల్‌లో పడుకుంటారు కదా! ఇక ప్రభావతి అయితే లేచి కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతూ ఉండడంతో ఇక సత్యం అయితే చూసి, "ఏంటి ప్రభా అటు ఇటు తిరుగుతున్నావు?" అని చెప్పేసి అనగానే, "అయ్యో! నేను అర్జెంట్‌గా వాష్‌రూమ్‌కెళ్ళాలండి" అని చెప్పేసి చెప్తుందనమాట. "ఏంటి ప్రభా నువ్వు పడుకునే ముందే వెళ్ళి రావచ్చు కదా!" అని చెప్పేసి అనగానే, "ఏంటండి నా బాధ మీకు అర్థం కావట్లేదా? అదే మనకి రూమ్ ఉంటే రూమ్‌లోకి వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు చూడండి రూమ్ లేక నేను ఎంత అవస్థ పడుతున్నానని" చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట. "అయ్యో ప్రభా! మనకు రూమ్ అవసరమా చెప్పు? పిల్లల కంటే మన సౌకర్యం, మన సుఖం ముఖ్యం" అని చెప్పేసి సత్యం అయితే అనగానే, "నా బాధ మీకు అర్థం కావట్లేదండి. రూమ్ కోసమే కదా ఈ ఇంట్లో ఎంత గొడవ జరిగింది. ఆ బాలు, మీనా ఇంట్లో ఉంటే ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయండి. మనకు ప్రశాంతత కూడా ఉండదు. అదే వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోయారనుకో, నేను కూడా చక్కగా ఎలాంటి ఇబ్బంది పడకుండా రూమ్‌లో పడుకుంటానండి" అని చెప్పేసి సత్యాన్ని అయితే మాట్లాడుతూ ఉంటదనమాట. సత్యం అయితే ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. ఏం చేయాలబ్బా అని చెప్పేసి. ఇక తర్వాత రోజు ఉదయాన్నే బాలు అయితే హడావిడిగా ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటాడనమాట. ఇక అప్పుడే ప్రభావతి అయితే చెయ్యి అడ్డం పెట్టి మరీ ఆగు అని చెప్పేసి అంటది. ఇక వెంటనే మీనా, "అత్తయ్య గారు తనకు అర్జెంటుగా పని ఉంది, ట్రిప్ ఉంది, వెళ్ళనివ్వండి" అని చెప్పేసి అన్నా కానీ వినకుండా, "ఆగరా ఆగు" అని చెప్పేసి అంటదనమాట. "నేను త్వరగా వెళ్ళాలి" అని చెప్పేసి బాలు అన్నా కానీ, "నేను నీతో మాట్లాడాలని" చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట. ఇప్పుడేం మాట్లాడాలని చెప్పేసి బాలు అయితే అంటాడు. ఇంక ఇంతలోనే రవి, శృతి, మనోజ్, రోహిణి కూడా అక్కడికైతే వస్తారనమాట. ఇక వెంటనే బాలు, "నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. సాయంత్రం వచ్చాక మాట్లాడదాం" అని చెప్పేసి అన్నా కానీ, "నేను అంతకంటే ఇంపార్టెంట్ మ్యాటర్ నీతో మాట్లాడాలని చెప్పేసి నిన్ను, మీనాని ఇంట్లో నుంచి పంపించి వేరు కాపురం పెట్టిద్దామని చెప్పేసి అనుకుంటున్నానని" చెప్పేసి విషయం అయితే చెప్తుందనమాట. ఇక ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక బాలు, మీనా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇక అయోమయంగా అలానే చూస్తూ ఉంటారు. బాలు, మీనాల్ని ఇంట్లోంచి పంపించేయడం ఏంటి అని చెప్పేసి రవి, శృతి కూడా అడుగుతారనమాట. ఇంకా అప్పుడే సత్యం అయితే ఇంట్లోకైతే వస్తాడనమాట. ఇక వెంటనే బాలు సత్యం దగ్గరికి వెళ్ళి, "నాన్న అమ్మ చెప్పింది నిజమేనా?" అని చెప్పేసి అడుగుతాడనమాట. ఇక వెంటనే సత్యం తలదించుకొని, "అవునురా మీ అమ్మ చెప్పింది నిజమే. నేను మీనాని వేరు కాపురం పెట్టిద్దాం అనుకుంటున్నాను. మీ అమ్మ చెప్పింది 100కి 100% నిజం. నీతో పడలేకపోతున్నాను. నువ్వు పెట్టే టార్చర్ భరించలేకపోతున్నాను. నిన్ను ప్రతిసారి సమర్థించలేక నేను అలసిపోయాను. ఇంట్లో గొడవలన్నీ మీ వల్లే అవుతున్నాయి" అని చెప్పేసి విషయం చెప్పగానే ఇక బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటాడనమాట. మీనా కూడా షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉండగానే ఇక వెంటనే సత్యం, "మనుషులు మాత్రమే దూరంగా ఉంటాం, కానీ ఒకరికొకరం కలిసే ఉంటాం. ఈ విషయాన్ని ఇంట్లో అందరూ అర్థం చేసుకుంటే బాగుంటుందని ఈరోజే ఇల్లు మారాలని" చెప్పేసి సత్యం అయితే చెప్తాడనమాట. ఇంకా బాలు, మీనాలు అయితే షాక్ అయిపోయి అలానే ఉంటారనమాట. చాలా బాధపడుతూ ఉంటారు. ఇంట్లో ఎవ్వరి మాట వినని బాలు మాత్రం సత్యం చెప్తే ఖచ్చితంగా వింటాడు. ఇక తండ్రి మాటను కాదనకుండా నిజంగానే బాలు, మీనాలు వేరు కాపురం పెడతారా? లేదు బాలు, మీనా బయటికి వెళ్తే మేము ఇంట్లో ఉన్నామని చెప్పేసి రవి, శృతి కూడా అడ్డం తిరుగుతారా? మేము ఉండము అని చెప్పేసి ఏంటి అనేది మనం ముందు ముందు ఎపిసోడ్‌లో చూద్దాం ఫ్రెండ్స్. మన వీడియోస్‌ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.